సక్సెస్ కు స్ట్రాటజీలు కావాలి, కోటరీలు కాదు. అదే కోటరీలో ఉంటానంటే విజయం కష్టమే అంటున్నారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. వైసీపీలో ఉన్నప్పటి పరిస్థితులను గుర్తు చేస్తూ వైసీపీ అధినేత జగన్ పొలిటికల్ ఫ్యూచర్ ను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి. అటు ప్రస్తుత కూటమి దోస్తీ పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి తెరపైకి వచ్చారు. మరోసారి సంచలన వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెంచేశారు. ఏపీ లిక్కర్ కేసులో విచారణకు హాజరైన ఆయన ఏపీ పాలిటిక్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ అధినేత జగన్ రాజకీయ భవిష్యత్తుకు సలహాలు సూచనలు ఇస్తూ పలు కీలక అంశాలపై ప్రస్తావించారు. జగన్ మరోసారి అధికారంలోకి రావాలంటే కోటరీలు పనిచేయవని, స్ట్రాటజీలు మాత్రమే వర్కౌట్ అవుతాయని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. అలాగే కూటమి విషయంలో జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు విజయసాయిరెడ్డి. ఈ కోటరీ ఇలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. ఈ యొక్క కూటమి అలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఒక రాజకీయమైనటువంటి ఒక స్ట్రాటజీ ఉండాలి. కూటమిని విడగొట్టగలిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక వైసీపీతో పాటు జగన్ తో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ విజయసాయిరెడ్డి ఎమోషనల్ అయ్యారు. జగన్ కు పాలేరులా పనిచేస్తే కోటరీ కుట్రలో నమ్మి పొగబెట్టి పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. 15 సంవత్సరాలుగా అంటే 2009 నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పాలేరులాగా నేను పనిచేశాను. చిత్తశుద్ధితో నిజాయితీగా పనిచేశాను జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి రివార్డ్ ఏందని అంటే పొగబెట్టి బయటకు పంపించడం, కోటరీ మాటలు నమ్మి. ఇది ఆయన చేసినటువంటి నాకు సహాయం. జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి పండించి ఆయనకు పాలేరులాగా పనిచేసి నేను పండించి ఆయన కోసం నేను శ్రమపడ్డానో దాన్ని పంది కుక్కుల్లాగా తిన్నటువంటిదే ఈ కోటరీలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు. మరోవైపు గతంలో తనపై జగన్ చేసిన కామెంట్స్ ను విజయసాయిరెడ్డి ఖండించారు. అమ్ముడు పోయాననే వ్యాఖ్యలను జగన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొత్తంగా ఏపీ రాజకీయాలతో పాటు జగన్ ను ఉద్దేశించి విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి కామెంట్స్ పై జగన్ అండ్ టీం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.